లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖతమవుతుందని అన్నారు మంత్రులు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ భాష మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తాము సిద్ధమని బీఆర్ఎస్ కి సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ దోషుల్ని వదిలే ప్రసక్తి లేదన్నారు లీడర్స్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ బలం 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39కి చేరిందని, ఇందులో నుంచి 25 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారన్నారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు ఉత్తమ్. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది, ఇంకో 2 నెలల్లో 9 ఎమ్మెల్యేలు పడుతుంది, ఆ తర్వాత 9 నుంచి 0 పడుతుంది. కేసీఆర్, కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఓడిపోయామనే అసహనంతోనే సర్కారుపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని పొన్నం సవాల్ విసిరారు. ఎవరిని తొక్కుతారో చూసుకుందామని సవాల్ చేశారు. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు కేసీఆర్ నెరవేర్చరా అని ప్రశ్నించారు. మొన్న ఆయన కొడుకు అన్నాడు, బట్టలోడు చూస్తామన్నాడు. ఈయన అంటున్నాడు, కుక్కల కొడుకులారా, లత్కోరు, చవటల్లారా, దద్దమలారా. ఎవరిని అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎస్సీ 2 బీసీ ఎమ్మెల్యేలు తిడుతున్నావా? ఎవరు తిట్టదలుచుకున్నావు? సంక్షోభాన్ని సృష్టించింది మీరు. మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం. రండి, 50,000 మందితో మమ్మల్ని దొక్కుతావా, మేము మిమ్మల్ని దొక్కుతామా చూసుకుందాం రమ్మని అంటా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికల ముందు తన ఫోన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫోన్ ట్యాపింగ్ పై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం గుర్తు చేశారు. ట్యాపింగ్ లో దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు జూపల్లి కృష్ణారావు. నా ఫోన్ నా దగ్గరనే ఉంది. నా ఫోన్ నుంచి కాల్ వచ్చినట్టుగా పొంగులేటి గారు ఫోన్ పోయింది. ఆయన పొద్దున ఫోన్ చేసి మార్నింగ్ 11:30కి అన్న రాత్రి 11 ఫోన్ చేసాడు. నేను చేయలేదన్నా అంటే అన్న నీ నెంబర్కి వచ్చింది. నా ఫోన్ ట్యాపింగు, దాంతో పాటుగా పొంగులేటి గారి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నికల కంటే ముందే ట్యాపింగ్ జరిగింది. దానికి రిటర్న్ కాంప్లైంట్ నేను, పొంగులేటి గారు, కన్సర్న్డ్ డీజీ గారికి, ఐజీటీ గారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. కరువు తీసుకొచ్చిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల కొరిగిందేమీ లేదన్నారు మంత్రి. వారి గొప్ప అనుభవం ఉంది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిన తరుణంలో వారు ఆలోచన చేసి ఇది కాదు అది చేయాలి, తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి అని సలహా సూచనలు ఇస్తే ఒక పెద్ద మంచిగా తప్పకుండా మేము స్వీకరించే మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన. అది ఇవ్వకుండా కొడతాం, తిడతాం అంటే మేమేం కొట్టం, తిట్టం, ప్రజలకు వదిలిపెట్టేస్తాం. ఎవరిని కోరుకాలనో ఎవరైనా ప్రజలకు చెప్తాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ ను ఖరారు చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కంటోన్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యానందిత కారు యాక్సిడెంట్లో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎలక్షన్స్ తో పాటే కంటోన్మెంట్ బైపోల్ ఎలక్షన్ జరగనుంది.